నమస్కారాలు. తెలంగాణ మ్యాథమెటిక్స్ ఫోరం రాష్ట్ర శాఖ ఆధ్వర్యం లోపల తెలంగాణ రాష్ట్ర స్థాయి ప్రతిభా పరీక్షలు నిర్వహించడం జరిగింది. అయితే గత 10 సంవత్సరాల నుంచి రాష్ట్ర స్థాయి ప్రతిభా పరీక్షలు నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరము 4 అంచెలుగా పాఠశాల స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయి ప్రతిభా పరీక్షలు నిర్వహించడం జరిగినది. అయితే ఫస్ట్ పాఠశాల స్థాయి, అదేవిధంగా నవంబర్ 29న మండల స్థాయిలో నిర్వహించడం జరిగినది. మండల స్థాయిలో గెలుపొందిన వారికి డిసెంబర్ 11వ తారీఖున అన్ని జిల్లా హెడ్ క్వార్టర్ల లోపల జిల్లా స్థాయి ప్రతిభా పరీక్ష నిర్వహించడం జరిగింది. ప్రతి జిల్లాలో ఉన్నటువంటి గెలుపొందినటువంటి విద్యార్థులను తీసుకొని రాష్ట్ర స్థాయిలో ఈరోజు రాష్ట్ర స్థాయి ప్రతిభా పరీక్ష నిర్వహించడం జరిగింది. ఈ టాలెంట్ టెస్ట్ ఈ నిర్వహణ మొత్తము జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకొని మన శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తాము. ఈ రాష్ట్ర స్థాయి లోపల జిల్లాలో ఉన్నటువంటి 9 మంది విద్యార్థులు తెలుగు మీడియం నుంచి అన్ని గవర్నమెంట్ రెసిడెన్షియల్లో ఉన్నటువంటి 3 విద్యార్థులు ఫస్ట్, సెకండ్, థర్డ్ను తీసుకుంటాము. అదేవిధంగా గవర్నమెంట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, గవర్నమెంట్ మరియు కేజీబీల నుంచి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రతి జిల్లా నుంచి తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో కూడా రెసిడెన్షియల్ మోడల్ స్కూల్స్ నుంచి కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ అంటే ఈ విధంగా తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం నుంచి ప్రతి జిల్లా నుంచి 9 మందిని తీసుకోవడం జరుగుతుంది. మరొక ముఖ్యంగా ఏంటంటే ఉర్దూ మీడియం వాళ్ళని కూడా మనము ఎంకరేజ్ చేస్తున్నాము. ఉర్దూ మీడియంలో కూడా మనము ప్రతి జిల్లా నుంచి జిల్లా స్థాయి ప్రతిభా పరీక్ష నిర్వహించి ప్రతి జిల్లా నుంచి ఫస్ట్, సెకండ్, థర్డ్ను కూడా తీసుకోవడం జరిగింది. వారు కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి ఉర్దూ మీడియం విద్యార్థులు, తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం విద్యార్థులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెసిడెన్షియల్ మోడల్ స్కూల్ విద్యార్థులందరూ కూడా జిల్లాలో గెలిచినటువంటి ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చి ఉత్తీర్ణులైతే 330 మంది విద్యార్థులు ఈరోజు ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఈ 330 మందిలో ఉన్నటువంటి ఈ విద్యార్థుల లోపల ఇక్కడ కూడా మనం రాష్ట్ర స్థాయి లోపల మనము ఫస్ట్, సెకండ్, థర్డ్ తెలుగు మీడియము, అదేవిధంగా ఉర్దూ మీడియంలో కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్, నెక్స్ట్ రెసిడెన్షియల్ మోడల్ స్కూల్ నుంచి కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్, అదేవిధంగా మన జెడ్పీ గవర్నమెంట్ కేజీబీ నుంచి కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ విధంగా 12 మందికి నగదు పురస్కారము మరియు మెమెంటో సర్టిఫికేట్స్తో కూడా మనం వారిని బహుకరించడం జరిగింది. ఈరోజు గెలుపొందినటువంటి విద్యార్థులు అదేవిధంగా ఈరోజు పాల్గొన్నటువంటి 33 జిల్లాల నుంచి పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని మేము భావిస్తున్నాము. ఎందుకంటే వారు 1,00,000 మందిలో 30 మందిని ఏరుకున్నాము. ఆ 30 మందిలో కూడా 3కి ఫస్ట్, సెకండ్, థర్డ్ రావడం అంటే ఇది రియల్లీ గ్రేట్. ఈ టాలెంట్ టెస్ట్ మనం ఎందుకు నిర్వహిస్తున్నామంటే పిల్లల లోపల ఉన్నటువంటి నైపుణ్యతను మనం వెలికి తీసి వారికి ఒక ఉజ్వలమైన భవిష్యత్తును ఇవ్వాలన్న ఉద్దేశంతో మనం ఏర్పాటు చేశాము. కాబట్టి వారందరూ భవిష్యత్తులో వాళ్ళ యొక్క జీవితంలో మంచి స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమం నిర్వహించేటప్పుడు రాష్ట్ర స్థాయి ప్రతిభా పరీక్ష నిర్వహించడం కొరకు ఈ పాఠశాల యాజమాన్యము నక్క శ్రీనివాస్ గారు కూడా మాకు పూర్తిగా సహకరించారు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా డైరెక్టర్ గారు ఎస్సీఆర్టీ డైరెక్టర్ గౌరవనీయులు జి రమేష్ గారు మాకు పూర్తి సహాయాన్ని సారు మే పరీక్ష షెడ్యూల్ను మనకు ప్రొసీడింగ్ తీసేసి అన్ని డిఓలకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాకు గవర్నమెంట్ అంటే ప్రభుత్వం తరఫున జరగాల్సినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా వారు మాకు పూర్తి సహాయ సహకారాలు అందించి చివరి దాకా మా ఎంబడి ఉండి ఈ పరీక్షను దిగ్విజయం చేసినందుకు మా డైరెక్టర్ గారికి మా తెలంగాణ మ్యాథమెటిక్స్ ఫోరం తరఫున అదేవిధంగా జిల్లా లోపల పూర్తిగా విజయవంతం చేసినందుకు అన్ని 33 జిల్లాల డిఓ అధికారులను అదేవిధంగా పిఆర్టీ ఎమ్మెల్సీ గారు రఘుత్తం రెడ్డి గారు మా కోరిక మన్నించి విచ్చేసి మా విద్యార్థులను ఈరోజు ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఆశీర్వదించి వారికి ఇంత సమయం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ టాలెంట్ టెస్ట్ నిర్వహణ లోపల పాల్గొన్నటువంటి విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు గణిత ఉపాధ్యాయులు వారికి సహకరించినటువంటి అందరికీ పేరు పేరున తెలంగాణ రాష్ట్ర గణిత బృందం హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.